హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ఐఎస్ అకాడమీ. సో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వీడియో చేసుకున్నాము. సొసైటీలో పార్ట్ 1 అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో మనకి ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్‌షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్ అండ్ విమెన్‌కి సంబంధించిన 50 మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ మనం చూసుకున్నాం బై వెంకటేష్ సార్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు జియోగ్రఫీ మనకి 30 మార్క్స్ అండి. సో, ఈ 50 సెట్ ఆఫ్ క్వెషన్స్ ప్రిపేర్ చేసింది మనోజ్ సారు. మనోజ్ సార్ మనకి 4 యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. దాంట్లో 3 ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాయడం జరిగిందనమాట. అండ్ హి ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ 2 ర్యాంకర్. లాస్ట్ గ్రూప్ 2లో సరదాగా ఎగ్జామ్ రాసి గ్రూప్ 2 ర్యాంక్ కూడా వచ్చింది మనోజ్ సార్‌కి. సో, ఈ టెస్ట్ ప్రిపేర్ చేసింది మనోజ్ సార్ అనమాట. అండ్ అలాగే మన టెస్ట్ సిరీస్ టీమ్‌లో కూడా ఉన్న ముగ్గురిలో మనోజ్ సార్ కూడా ఒకళ్ళనమాట. ఓకేనా? యెస్. సో, ఒకసారి చూద్దామండి జియోగ్రఫీకి సంబంధించిన 50 క్వెషన్స్. మీరు చేయాల్సిన పనేంటంటే, మీరు హార్ట్‌ఫుల్‌గా ఉండాలండి. ఓకేనా? మీరు పాసిబిలిటీ ఉంటే ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి కదండీ మనకి. జిరాక్స్ ఏదన్నా ఉంటే తెచ్చుకోండి. ఓఎంఆర్ షీట్ యొక్క జిరాక్స్ ఉంటే. మీరు క్వెషన్ చూడండి. స్క్రీన్ పాజ్ చేసుకోండి. 1 మినిట్ టైం తీసుకోండి. 1 మినిట్‌లో క్వెషన్ అండ్ ఆప్షన్స్ చదవండి. అండ్ అలాగే బబ్లింగ్ కూడా చేయాల్సి ఉంటుందనమాట. ఓకేనా? యెస్. సో, ఫస్ట్ క్వెషన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద డైరెక్ట్ సోర్స్ టు అబ్‌టైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్? ఓకేనా? మన భూమి యొక్క లోపల ఉన్న భాగాల యొక్క ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకోవడానికి ఏది హెల్ప్ అవుతుంది? లైక్ డీప్ ఎర్త్ మైనింగ్ అండ్ డ్రిల్లింగా? వోల్కానిక్ ఎరప్షనా? మీటియర్సా? సో, దీంట్లో మనకి ఆన్సర్స్ 1 అండ్ 2 ఓన్లీయా? 2 అండ్ 3 ఓన్లీయా? 1 అండ్ 3 ఓన్లీయా? లేకపోతే ఆల్ ద అబోనా? సో, క్వెషన్ నంబర్ 2 చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వీడియో పాజ్ చేసుకోండి. 1 మినిట్ టైం తీసుకోండి. ఆన్సర్ రాయండి. మీరు ఈ 50 సెట్ ఆఫ్ క్వెషన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో హార్ట్‌ఫుల్‌గా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే, మీ ఫ్రెండ్స్ కూడా మిగతా వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయో మీకొక ఐడియా వస్తుందనమాట. ఓకేనా? యెస్. సో, the point where the energy is released is called the focus of an earthquake, and the point on the surface nearest to the focus is called epicenter. Long period waves are responsible for most for for the most destructive force of earthquake అని చెప్పేసి అన్నారు. ఈ పై వాటిలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్? 1, 2 2, 3 1, 3 అండ్ ఆల్ ద అబోనా? ఓకేనా? సో, మనకి గుర్తుపెట్టుకోండి, పాత గ్రూప్ 2 లాగా ద పాయింట్ ఆన్ ద సర్ఫేస్ నియరెస్ట్ టు ద ఫోకస్ ఈస్ కాల్డ్ ఎపిసెంటర్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి అడిగేవి కాదండి. లేకపోతే నియరెస్ట్ ఈస్ కాల్డ్ అని చెప్పి కింద ఆప్షన్స్ ఇస్తారు. ఎపిసెంటర్ లేకపోతే ఇంకేదన్నా 3 ఆప్షన్స్ ఇస్తారనమాట మనకి. ఓకేనా? ఇవి మనకి యూపీఎస్సీ లెవెల్‌లో అడగడం జరిగింది క్వెషన్స్ అన్నీ. నెక్స్ట్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్స్ క్రస్ట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు దర్ వెయిట్ ఇన్ ఎర్త్స్ క్రస్ట్ అనమాట. అంటే మన భూమి ఆహ్, ము లైక్ మన ఎర్త్ క్రస్ట్ ఉంటది గదండీ! అంటే విచ్ మీన్స్ ద టాప్ లేయర్ అంటే కోర్, మ్యాంటిల్, క్రస్ట్ టాప్ లేయర్‌లో ఉన్న వాటిల్లో మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో రాయండి. అంటే సిలికాన్, ఆక్సిజన్, అల్యూమినియం, కాల్షియం అండ్ ఐరన్‌లో ఏది డిసెండింగ్ ఆర్డర్ ఉన్నాయో అవి రాయండి మీరు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అవర్ ఎర్త్ ఈస్ అండర్‌గోయింగ్ డిఫార్మేషన్స్ ఇంపర్సెప్టిబ్లీ బట్ ఇనెక్సారబుల్లీ అని జెప్పేసన్నారు. దీస్ డిఫార్మేషన్స్ ఆర్ కాస్డ్ బై ద మూవ్‌మెంట్స్ జనరేటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్? ద హీట్ జనరేటెడ్ బై ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎర్త్స్ ఇంటీరియర్, మూవ్‌మెంట్ ఆఫ్ ద క్రస్టల్ ప్లేట్స్ డ్యూ టు టెక్టోజెనసిస్, క్లైమాటిక్ ఫ్యాక్టర్స్, ఐసోటెసీ. సో, ఈ 4 స్టేట్మెంట్స్‌లో మనకి 1, 2, 3 కరెక్టా? 2, 3, 4 కరెక్టా? 1, 3, 4 కరెక్టా? ఆల్ ఆర్ కరెక్టా? నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ? కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారంగా మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్‌లో ఏది కరెక్ట్? ఓకేనా? ద కాలిడోనియన్ అండ్ హెర్సినియన్ మౌంటైన్స్ ఆఫ్ యూరోప్ అండ్ అల్పాషియన్స్ ఆఫ్ యూఎస్ఏ. రిచ్ ప్లేసెడ్ డిపాజిట్స్ ఆఫ్ గోల్డ్ ఆర్ ఫౌండ్ ఆన్ ద ఘానా కోస్ట్. The glacial tillet deposits from India known to have its counterparts in 6 different land masses of southern hemisphere అని చెప్పేసి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. దాంట్లో ఒకటి కట్ అయింది. అదేంటో చెప్తాను. సో, ఆప్షన్ 2 వచ్చేసి మనకి 2 అండ్ 3 ఓన్లీ అండి. ఓకేనా? ఆప్షన్ 2 వచ్చేసి 2 అండ్ 3 ఓన్లీ. చిన్న టెక్నికల్ గ్లిచెస్ అండి మనకి. పీడీఎఫ్ ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు అలా అవుతుందన్నమాట. ఓకే. యెస్. నెక్స్ట్ చూడండి. క్వెషన్ నంబర్ 6. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద క్రస్ట్ మేక్స్ అప్ లెస్ థాన్ 1% ఆఫ్ ఎర్త్ బై వాల్యూమ్. ద డిస్కంటిన్యూటీ బిట్వీన్ ద క్రస్ట్ అండ్ ద మాంటిల్ ఈస్ కాల్డ్ మొహరోవిచ్ డిస్కంటిన్యూటీ. ద ఎస్టోనోస్ఫియర్ ఈస్ హైలీ విస్కస్, మెకానికల్లీ వీక్ అండ్ డక్టైల్, డిఫార్మింగ్ రీజియన్ విచ్ లైస్ జస్ట్ అబోవ్ ద అప్పర్ మాంటిల్ అని చెప్పేసని. దీంట్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 1, 2 కరెక్టా? 2, 3 కరెక్టా? 1 అండ్ 3 కరెక్టా? ఓకేనా?
సో నెక్స్ట్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కోకోస్ ప్లేట్ ఈస్ బిట్వీన్ సెంట్రల్ అమెరికా అండ్ పసిఫిక్ ప్లేట్. నాజ్కా ప్లేట్ ఈస్ బిట్వీన్ సౌత్ అమెరికా అండ్ పసిఫిక్ ప్లేట్. మాల్పెలో ప్లేట్ ఈస్ బిట్వీన్ ఫిలిప్పీన్ అండ్ ఇండియన్ ప్లేట్. సో దీంట్లో ఏది కరెక్ట్? 1 అండ్ 3 ఓన్లీయా? 2 అండ్ 3 ఓన్లీయా? 1 అండ్ 2 ఓన్లీయా? ఆల్ ద అబోవ్‌నా? ఓకేనా? సో ఎన్ని కరెక్ట్ అనమాట. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇక్కడ. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అనుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నారు. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే 1 రాంగ్ అనుకోండి. అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? ఈ ఆప్షన్ పోతుంది. ఈ ఆప్షన్ పోతుంది. ఆల్ ద అబోవ్ పోతుంది. ఓన్లీ 2 అండ్ 3 మిగులుతుందనమాట. సో ఇలా ఎలిమినేట్ చేసుకోవచ్చు. బట్ మీకు ఆ పర్టిక్యులర్ స్టేట్మెంట్ గురించి 100% నాలెడ్జ్ ఉంటే గనుక. నెక్స్ట్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, జియోథర్మల్ రేడియేషన్, గ్రావిటేషనల్ ఫోర్స్, ప్లేట్ మూవ్‌మెంట్స్, రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్. విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ డైనమిక్ చేంజెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఓకేనా? మన భూమి యొక్క సర్ఫేస్ పైన డైనమిక్ చేంజెస్ తీసుకురావడానికి పైన వాటిలో ఏవి రెస్పాన్సిబుల్ అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అన్నీయా? 1, 2, 3, 4, 5, 6 లేకపోతే 1, 3, 4, 5, 6 లేకపోతే 2, 3, 4, 5, 6 ఓన్లీయా? లేకపోతే 1, 2, 3, 4, 5 ఓన్లీయా? కింద మార్క్ చేయండి వీడియో పాజ్ చేసుకొని. నెక్స్ట్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఎర్లీ అట్మాస్ఫియర్ లార్జ్లీ కంటైన్డ్ వాటర్ వేపర్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, అమోనియా అండ్ వెరీ లిటిల్ ఆఫ్ ఫ్రీ ఆక్సిజన్ అని చెప్పేసి అన్నారు. తర్వాత కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ వాస్ మోడిఫైడ్ బై ద లివింగ్ వరల్డ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని చెప్పేసి అన్నారు. దీంట్లో ఏది కరెక్ట్? 1 ఓన్లీయా? 2 ఓన్లీయా? బోతా? నన్నా? నెక్స్ట్ చూడండి. ఏ సూపర్ మూన్ ఈజ్ ఏ ఫుల్ మూన్ ఆర్ ఏ న్యూ మూన్ దట్ నియర్లీ కోయిన్సైడ్స్ విత్ పెరిగి. ఓకేనా? మనకి 2 చదువుకుంటాం కదండి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి. సూర్యుడికి దగ్గరలో అండ్ అలాగే దూరంలో ఉంటే 2 టెర్మినాలజీస్ మనము చూసుకుంటూ ఉంటాం అనమాట. ఎపీజీ అండ్ పెరిజీ అని చెప్పేసి. ఓకేనా? నెక్స్ట్ ఆల్ ఎక్లిప్సెస్ ఆర్ సిస్గి. తర్వాత లూనార్ ఎక్లిప్స్ టేక్స్ ప్లేస్ ఆన్ ఎర్త్ వెన్ మూన్ మూవ్స్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద సన్ అని చెప్పేసి థర్డ్ స్టేట్మెంట్ అనమాట. సో దీంట్లో ఏది కరెక్ట్? 1, 2, 2, 3, 1, 3 ఆల్ ద అబోవ్. నెక్స్ట్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 11. At divergent boundaries, oceanic crust made of basalt is created. East African Rift Valley formed due to convergence of African and Somali plates. Deep shallow focus earthquakes are common along constructive boundaries అని చెప్పేసి ఉన్నారు. దీంట్లో ఏవి మనకి కరెక్ట్ అంటున్నారు. క్వశ్చన్ 12 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద వాదాతి బెనియోఫ్ zone is a zone of seismicity corresponding with the downgoing slab in subduction zone. Japan, Philippines, Hawaii are examples of continental arcs. Cascade Range, Western Chile Range are examples of island arcs అని చెప్పేసి అన్నారు. దీంట్లో ఏది కరెక్ట్? నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్స్. మనకి ఫోల్డ్ మౌంటైన్స్ గురించి, బ్లాక్ మౌంటైన్స్ గురించి మనం నేర్చుకుంటాం కదా. ఫోల్డ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అడుగుతున్నారు. హిమాలయాస్, రాకీస్, బ్లాక్ ఫారెస్ట్, సత్పురాస్, వాజెస్ అండ్ వీటిలో ఏది ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా? 1, 2, 3, 4 2, 5, 6 ఓన్లీయా? 1, 2, 6 ఓన్లీయా? 2, 4 అండ్ 5 ఓన్లీయా? నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ లేక్స్. లేక్ విక్టోరియా, లేక్ తంజానియకా, లేక్ మాల్వాయ్, లేక్ తుర్కానా. దీంట్లో ఏది కరెక్ట్ మనకి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Acidic lava are highly viscous and move slowly, and because of that, they rarely travel a long distance before hardening. Basaltic lava are rich in iron and magnesium but poor in silica. దీంట్లో ఏది కరెక్ట్? క్వశ్చన్ నెంబర్ 16. Aral Sea lies between Kazakhstan in the north and Uzbekistan in the south. Bab el Mandeb Strait connects Black Sea with Mediterranean Sea. దీంట్లో ఏది కరెక్ట్? నెక్స్ట్ చూడండి. వోల్కానిక్ రీజియన్. మనకి పెయిర్స్ క్వశ్చన్స్ అనేది ఈ మధ్య యూపీఎస్సీలో బాగా కొత్త ట్రెండ్ వచ్చింది కాబట్టి మన గ్రూప్ 2 స్టూడెంట్స్కి కూడా అలవాటు అవ్వాలి, మళ్ళీ ఎగ్జామ్లో షాక్ అవ్వకుండానే ఇవి కూడా మనం ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు వోల్కానో అండ్ అలాగే దానికి సంబంధించిన రీజియన్. ఇక్కడ సంగాయ్ ఉంది, ఎక్వేడర్, టోంగా ఇండియన్ ఓషన్, సినబంగ్ ఇండోనేషియా. సో ఈ వోల్కానో ఏ రీజియన్లో ఉంది అని చెప్పేసి మనకి
అడుగుతున్నారు. అంటే ఈ పేరు కరెక్టా? ఈ పేరు కరెక్టా? ఈ పేరు కరెక్టా? లేదా 3 కరెక్టా అనేది మనకు తెలియాలన్నమాట. 1 అండ్ 2 పేర్స్ కరెక్టా? 1 అండ్ 3 ఓన్లీయా? 2 అండ్ 3 ఓన్లీయా? లేకపోతే ఆల్ ద అబోనా? కొన్ని వాటిలో ఏమిస్తారంటే ఇక్కడ ఓన్లీ 1 పేర్ ఈస్ కరెక్ట్. లేపోతే ఓన్లీ 2 పేర్స్ ఆర్ కరెక్ట్. ఆల్ 3 పేర్స్ ఆర్ కరెక్ట్. లేదా నన్ ఆఫ్ ద అబోవ్ అనే ఆప్షన్స్ కూడా ఇస్తారనమాట మనకి. ఓకేనా? బట్ మీకు వీటి గురించి 100% నాలెడ్జ్ తెలిస్తేనే మీరు పెట్టగలరు పేర్స్ క్వెషన్‌లో. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎమిటెడ్ డ్యూరింగ్ ఎక్స్‌ప్లోషన్ ఆఫ్ వాల్కనోస్? వాల్కనో ఎక్స్‌ప్లోడ్ అయిందనుకోండి. మనం ఏం చూస్తాము? హైడ్రోజన్ సల్ఫైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్. వీటిలో ఏం చూస్తాం? క్వెషన్ 19. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఇంట్రూసివ్ వాల్కనో ల్యాండ్ ఫార్మ్స్? ఓకేనా? బాథోలిత్, సిల్స్, కాంపోజిట్, కోన్స్. వీటిలో ఏది కరెక్ట్ మనము ప్రీవియస్‌గా కూడా చెప్పుకున్నాం. వాల్కనో మనకి ఎరప్ట్ అయినప్పుడు ఇంట్రూసివ్ అండ్ ఎక్స్‌ట్రూసివ్ 2 కూడా ఉంటాయని చెప్పేసి రాక్స్ సంబంధించినయి. సో, దానికి సంబంధించిన మనకి ఏది కరెక్ట్ ఇక్కడ? క్వెషన్ నెంబర్ 20. Granite, consider the following statements. Granite, gabbro, basalt are some examples of igneous rocks. Sandstone, shale are examples of metamorphic rocks. Slate, schist, marble, quartzite are examples of sedimentary rocks. దీంట్లో ఏది కరెక్ట్? Consider the following statements. Half the crust is composed of feldspar and it is used for ceramics and glass making. Quartz has 2 elements, silicon and oxygen, and is used in the manufacture of radio and radar. Next, amphibole, which forms about 20% of the earth's crust, is used in the asbestos industry అని చెప్పేసి అన్నారు. దీంట్లో ఏది కరెక్ట్? సో, క్వెషన్స్ అయితే చాలా టఫే ఉంటాయి. మీరు వన్ లైనర్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి మన అకాడమీ నుంచి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ గ్లేషియస్ ఇరోషనల్ ల్యాండ్ ఫార్మ్స్? సర్క్యూ, జార్డ్, అవుట్‌వాష్ ప్లెయిన్. దీంట్లో ఏది కరెక్ట్ మనకి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Cavern is an underground cave formed by water action by various methods in a limestone or chalk area. Next, Bajadas and Playas are arid landforms. Next, Inselberg is an isolated hill, knob, ridge, outcrop, or small mountain that rises abruptly from a gently sloping or virtually level surrounding plain అని చెప్పేసి దీంట్లో ఏది కరెక్ట్ మనం? Consider the following statements. A spit is a projected deposition joined at one end to the headland with the other end free in the sea, and sometimes islands are connected to each other by a bar called tombola అని చెప్పేసి అన్నారు. దీంట్లో ఏది కరెక్ట్ మనకి? నెక్స్ట్ చూడండి 25 క్వెషన్ నెంబర్ 25. Bars, spits, lagoons, salt marshes, beaches, sea cliffs and arcs are the typical features of coastline of submergence. Next, Ria, Jord, Dalmatian and drowned lowlands arches are the typical features of coastline of emergence అని చెప్పేసి అన్నారు. ఎంటైర్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ సబ్మర్జ్డ్ కోస్ట్ అని చెప్పేసి అన్నారు. దీంట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ కరెక్ట్? ఇప్పుడు కొన్నిసార్లు ఎగ్జామ్లో మనం ఏం చేస్తామంటే హడావుడిలో ఈ నాట్ కరెక్ట్ అనేది చూడమండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అనేది చూస్తాం. సో, ఇది ఖచ్చితంగా గమనించండి. మీకు ఇచ్చిన ఆప్షన్స్ మీరు ఎంతైతే కేర్‌ఫుల్‌గా చదువుకుంటారో ఇది కూడా అంతే కేర్‌ఫుల్‌గా చదువుకోవాలి. లేపోతే మీరిప్పుడు హడావుడిలో కరెక్ట్ అని చేసి చదువుకొని దానికి ఆప్షన్ పెట్టారు. బట్ ఇంటికొచ్చి చూసిన తర్వాత అరే! నాట్ కరెక్టా, నేను షిట్‌రా, నేను మర్చిపోయారా అని చెప్పి ఫ్రెండ్స్‌తో చెప్పుకుంటూ ఉంటారనమాట. సో, అట్లా చెప్పుకోకుండా ఉండాలంటే ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. రైట్? చూడండి క్వెషన్ నెంబర్ 26. ఏ ట్రావెలర్ క్రాసింగ్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ గెయిన్స్ ఏ డే అని చెప్పేసి అన్నారు. నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ మెయింటైన్స్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అన్నారు. టీ గార్డెన్స్ ఆఫ్ అస్సాం హ్యావ్ బీన్ ఫార్మ్డ్ చాయ్ బగన్ టైమ్ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ చాయ్ బగన్ టైమ్ విచ్ ఈస్ 1 hour ahead ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అని చెప్పేసి అంటున్నారు. దీంట్లో ఏది కరెక్ట్? నెక్స్ట్ చూడండి క్వెషన్ నెంబర్ 27. The circle that divides the day from the night on the globe is called the circle of illumination. The longest day and shortest night at the place in northern hemisphere occurs on 21st June. Christmas is celebrated across the world in winter season అని చెప్పేసి అన్నారు. ఏ స్టేట్మెంట్స్ దీంట్లో కరెక్ట్ అన్నారు? క్వెషన్ 28 చూడండి. Arrange the following gases of atmosphere in descending order with respect to their షేర్ ఇన్ అట్మాస్ఫియర్ బై వాల్యూమ్ అని చెప్పేసి అన్నారు. ఓకేనా? మనకి ఏ గ్యాసెస్ ఎక్కువ ఉంటాయి? నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డయాక్సైడ్, నియాన్, హీలియం.
ఓకేనా? సో, వాటి యొక్క ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకిక్కడ. ఐ థింక్ మనకిక్కడ ఒక ఆప్షన్ కట్ అయింది. బట్ మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే మీరు డైరెక్ట్‌గా ఆప్షన్ పెట్టేస్తారండి. ఆప్షన్స్‌తో సంబంధం లేదు మనకి. 29 చూడండి. వాటర్ వేపర్ అబ్సార్బ్స్ నాట్ ఓన్లీ ద లాంగ్ వేవ్ టెరెస్ట్రియల్ రేడియేషన్ బట్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద ఇన్‌కమింగ్ సోలార్ రేడియేషన్. The higher concentration of dust particle is found in subtropical and temperate regions. Option 3, the blue color of the sky is due to the selective scattering by the dust particles అని చెప్పేసి అన్నారు. వీటిలో ఏది కరెక్ట్ మనకి? Question number 30, the troposphere is marked by temperate inversion. Aurora is caused by collision between fast moving electrons from space with the oxygen and nitrogen in the Earth's troposphere. The geomagnetic storm is a major disturbance of Earth's magnetosphere that occurs when there is a very efficient exchange of energy from the solar wind into the space environment surrounding Earth అని చెప్పేసి అన్నారు. Which of the following statements are correct? Next, which of the following factors affect temperate distribution across Earth? Latitude, altitude, ocean currents. వీటిలో ఏది మనకి factors that will affect the temperature distribution across the Earth? Question number 32 చూడండి. Trade winds are largely confined to a region between 30 degrees north and 30 degrees south throughout the Earth's surface అన్నారు. ఆప్షన్ 2 చెప్తాను చూడండి. సో ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే ద విండ్స్ విచ్ బ్లో బిట్వీన్ 30 degrees north and 60 degrees south latitudes throughout the year are known as westerlies అంటున్నారు. సో థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ద మాయిస్ట్ ఎయిర్ మాసెస్ దట్ కాజెస్ వింటర్ రైన్స్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియా ఆర్ పార్ట్ ఆఫ్ వెస్టర్లీస్ అంటున్నారు. సో ఏది కరెక్ట్ మనకి? నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండి. ఇక్కడ కూడా ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చూడండి. ద పోలార్ vortex will remain in the place when the westerlies along the polar jet are strong. Jet streams develop with where air masses of different temperatures meet. The tropical easterly jet enhances convection over South India and nearby ocean during the Indian monsoon అని చెప్పేసి అంటారు. Which of the following statements are correct? నెక్స్ట్ చూడండి. Question number 34. During El Nino, Eo Walker cells get strengthened. Positive southern oscillation index is good for Indian monsoon. Decadal rainfall variation shows by the entire Western Ghats had an increased correlation with the corresponding changes in the Pacific Ocean అన్నారు. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ దీంట్లో? Question 35. A major climatic type of Köppen classification characterized by hot, dry summers and cool, wet winters and located between 30 degrees and 45 degrees latitude, north and south of the equator or on the western sides of the continents అని చెప్పేసి అన్నారు. The above para is referring to which type of climate అని చెప్పేసి అంటున్నారు. చైనా క్లైమేట్, నాటల్ క్లైమేట్, మెటీరియన్ క్లైమేట్, గల్ఫ్ క్లైమేట్. నెక్స్ట్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 36 అండి. ఇక్కడ మనకి రివర్స్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్లో. తర్వాత ఎంటీస్ ఇంటూ ద సీ ఆర్ ఓషన్ అనమాట. అంటే అది ఎక్కడ సీ ఆర్ ఓషన్లో ఎంటీ అవుతుంది అని చెప్పేసి ఉన్నారు. యాంగ్జే సౌత్ చైనా సీ, మెకాంగ్ ఈస్ట్ చైనా సీ, మిసిసిప్పి గల్ఫ్ ఆఫ్ మెక్సికో, జైరే అట్లాంటిక్ ఓషన్, ఉరల్ కాస్పియన్ సీ, వోల్గా కాస్పియన్ సీ, దానూబే రివర్ బ్లాక్ సీ, ఎల్బే నార్త్ సీ. అయితే ఇక్కడున్న పేర్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్? ఓకేనా? నెక్స్ట్ చూడండి. 37. Kra Isthmus Canal refers to a proposed canal project that aims to connect the Gulf of Siam with the Andaman Sea. Darwaza gas crater is located in the Karakum Desert in Kazakhstan. The Carmichael mine is located in Australia. A statements correct. నెక్స్ట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అండి. ఇవి మనకి ఎక్కువ కూడా కరెంట్ అఫైర్స్ చదువుకొని ఉంటే ఏ ప్లేసెస్ మనకి న్యూస్లో ఉన్నాయని చెప్పేసి మనం చూస్తున్నాము. అంబారణ్య రష్యా. అంటే ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకి ఇటు ప్లేసెస్ ఇచ్చారు, ఇటు రీజియన్ ఆర్ కంట్రీ ఇచ్చి ఎన్ని పేర్స్ కరెక్ట్ మనకి ఇక్కడ. నెక్స్ట్ డొంటెస్క్ అండ్ లుహాన్స్క్ ఉక్రెయిన్, సహెల్ యూరోప్. సో దీంట్లో ఎన్ని పేర్స్ కరెక్ట్ మనకి ఇక్కడ? అంటే ఈ అంబారణ్య అనే ప్లేస్ రష్యాలో ఉందా, డొంటెస్క్ అండ్ లుహాన్స్క్ అనేది ఉక్రెయిన్లో ఉందా, సహెల్ అనేది యూరోప్లో ఉందా అనేది మనం కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఎన్ని పేర్స్ కరెక్ట్ అనేది తెలుసుకోవాలి. 39 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ సరౌండెడ్ బై ద కాస్పియన్ సీ? ఓకేనా?
రష్యా, తుర్క్మెనిస్తాన్, ఇరాక్ దీంట్లో ఏది సరౌండ్ అయి ఉన్నాయి? 2 అండ్ 3 ఓన్లీయా? 1 అండ్ 2 ఓన్లీయా? 1 అండ్ 3 ఓన్లీయా? ఆల్ ద అబోనా? నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ సరౌండింగ్ బ్లాక్ సీ? సో, బ్లాక్ సీకి సరౌండ్ అయిన కంట్రీస్ చూడండి. రష్యా, ఉక్రెయిన్, మొల్డోవా అండ్ టర్కీ వీటిలో ఏది సరౌండ్ అయి ఉన్నాయి? సో, చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. విత్ రిఫరెన్స్ టు దేర్ షేర్ ఇన్ టోటల్ వాటర్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ అరేంజ్ ద ఫాలోయింగ్ సోర్సెస్ ఆఫ్ వాటర్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ అని చెప్పేసి అన్నారు. ఓకేనా? అంటే మనకి టోటల్ వాటర్ షేర్ మన భూమి మీద సర్ఫేస్ మీద ఉన్న వాటర్‌లో మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో రాయండి అని చెప్పేసి అన్నారు. ఓషియన్స్, గ్రౌండ్ వాటర్, ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్స్, లేక్స్, అట్మాస్ఫియర్ అండ్ సాయిల్ మాయిశ్చర్. 42 చూడండి. Massive sedimentary deposits received over a long time by the continental shelves become the source of fossil fuels. The continental slope boundary indicates the end of the continents. Deep sea plain are the flattest and smoothest region of the world. Which of the following statements are correct? 43 చూడండి. With reference to the ocean sediments, consider the following statements. Neritic deposits are found on the continental shelves and in shallow water near islands. Neritic deposits are the most conspicuous of all deposits, covering about 75% of the total sea floor. Any correct statements manki? Which of the following trenches are found in Pacific Ocean manki? Okay na? So మనకి మెరీనా ట్రెంచ్ గురించి విన్నారు కదండి. ద డీపెస్ట్ ట్రెంచ్. ఓకేనా? అది ఎక్కడుంది? ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అల్యూటియన్ ట్రెంచ్, క్యూరెల్ ట్రెంచ్, రైకు ట్రెంచ్, ప్యూర్తోరికో ట్రెంచ్. సో ఇవి పసిఫిక్ ఓషన్లో ఉన్నాయా? అంటే దీంట్లో ఏమున్నాయి? 1 to 4, 2, 3, 4, 1, 2, 3 ఆల్ ద అబోనా. నెక్స్ట్ చూడండి 45. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Surface ocean currents constitutes about 90% of all the water in the ocean. Cold currents are usually found on the west coast of the countries in the low and middle latitudes, only in the northern hemisphere. The eastward flow of the equatorial counter current is mainly due to the convergence of the two equatorial currents అన్నమాట. ఓకేనా? ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ కాదు, ఇక్కడ నాట్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అబౌట్ 90% ఆఫ్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఫౌండ్ బిలో ద థర్మోక్లైన్ ఇన్ ద డీప్ ఓషన్. తర్వాత salinity generally increases with depth and there is a distinct zone called halocline where salinity increases sharply. The rate of decrease of temperature with depths is greater at poles and at the equator అని చెప్పేసి అని ఏది కరెక్ట్ అంటున్నారు. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? The moon's gravitational pull to a great extent and to a lesser extent the sun's gravitation and to a lesser extent sun's gravitational pull are the major causes of the occurrence of tides. Next చూడండి. When the tide is channeled between islands or into bays and estuaries, they are called tidal currents. Next చూడండి. Southampton in Germany experiences tides 6 to 8 times a day అని చెప్పేసి అంటున్నారు. సో దీంట్లో ఏది కరెక్ట్? క్వశ్చన్ నెంబర్ 48కి వచ్చామండి. ఓకేనా? ఒకసారి వీడియో పాజ్ చేసుకొని మీరు కూడా చదవండి. ఓకేనా? సో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? Oyashio warm currents in Pacific Ocean flows across the east coast of Kamchatka Peninsula. Norwegian current in Atlantic Ocean is very important as it keeps ocean to the north of the Norway partly free from ice and also moderates the extremes of climate. In summer, due to the effect of strong southwest monsoon and north equatorial current in Indian Ocean is obliterated అని చెప్పేసి అన్నారు. Question 49. Which of the following are the favorable conditions for the formation of dew? Cloudy nights, calm air, high relative humidity, dew point is above the freezing point. దీంట్లో ఏది కరెక్ట్? Question number 50 and this is the last question from geography part 1. ఓకేనా? Slowing the Atlantic meridional overturning circulation AMOC would cool the northern hemisphere and decrease rainfall over Europe. The inverse relationship between Atlantic Nino and Indian summer monsoon rainfall has significantly strengthened in recent decades.
ఓషన్ మీన్ టెంపరేచర్స్ ఈజ్ మెజర్డ్ అప్ టు ఎ డెప్త్ ఆఫ్ 26 degrees Celsius isotherm which is 129 meters in the సౌత్ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ డ్యూరింగ్ జనవరి టు మార్చ్. సో దీంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఇక్కడ? ఓకేనా. సో మీరు పెన్ అండ్ పేపర్ తీసుకొని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అనుకుందామండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్. ఓకేనా. మీరు ఏదైతే మిస్టేక్స్ చేశారో వాటి నుంచి మీకు నేర్చుకోవడానికి అవకాశం అనేది ఇదే క్రూషియల్ టైం అనమాట. బికాస్ ఈ 20 డేస్ ఏదైతే ఉన్నాయో మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్స్ చేసుకోవాలి. మల్టిపుల్ టెస్ట్ సిరీస్ రాస్తేనే మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఓకేనా. అండ్ చాలామందికి ఈవెన్ బబ్లింగ్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే జిరాక్స్ షాప్‌కి వెళ్ళేసి మీరు ఓఎంఆర్ జిరాక్స్ తీసుకొని మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. లైక్ ఆన్‌లైన్ ఇదనే కాదు, ఆన్‌లైన్‌లో ఇంకేదన్నా క్వెషన్స్ చూసినా గానీ మీరు క్వెషన్ చూసిన తర్వాత ఆన్సర్ బబుల్ చేయడానికి ట్రై చేస్తే మీకు అక్కడ ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. అండ్ నెవర్ బబుల్ ఎట్ లాస్ట్. అన్నీ నేను లాస్ట్‌లో బబుల్ చేసుకుంటాను అనేది దట్స్ ద ఫూలిష్ థింగ్ అనమాట. చాలామంది చేసే మిస్టేక్ అదే. లాస్ట్‌లో టైం అయిపోతుంది తెలియకుండా బబ్లింగ్ అప్పుడు. అండ్ ఆ బబుల్స్ కూడా బయటికెళ్ళిపోతాయి మనం చేసేవన్నీ కూడా. ఓకేనా. సో వీటి ఆన్సర్స్ చూద్దామండి మనకి. జియోగ్రఫీ క్వెషన్ నెంబర్ 1కి ఆన్సర్ 1 అండ్ 2 ఓన్లీ. 2కి ఆల్ ది అబోవ్. 3కి 2, 1, 3, 5, 4. 4కి ఆల్ ది అబోవ్. 5కి ఆల్ ది అబోవ్. 6కి 1 అండ్ 2 ఓన్లీ. 7కి 1 అండ్ 2 ఓన్లీ. 8కి ఆల్ ది అబోవ్. సో యూజువల్లీ మనకి ఏదైనా క్వెషన్స్ మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అంటే మాక్సిమం అండి మనకిక్కడ లైక్ ఒక 80% అనుకోండి. 80% ఆఫ్ ద క్వెషన్స్ ఏవైతే ఉంటాయో మనకి వేటికైతే మనకి ఆన్సర్స్ ఆల్ ది అబోవ్ ఉంటే అవే ఎక్కువ కరెక్ట్ ఉంటాయన్నమాట. ఈవెన్ యూపీఎస్సీలో కూడా అంతకుముందు ఈ ట్రిక్‌ని చాలామంది ఫాలో అయ్యేవాళ్ళు. ఆల్ ది అబోవ్ ఉన్నవి మాక్సిమం కరెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. అలా అని చెప్పేసి ప్రతి దానికి ఆల్ ది అబోవ్ పెట్టకండి. కొన్ని మీరు చూడండి క్వెషన్స్ ప్రాపర్‌గా మీకేదైనా తప్పనిపిస్తే ఆల్ ది అబోవ్ పెట్టకండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి 9థ్‌కి బోత్ 1 అండ్ 2. 10థ్‌కి 1 అండ్ 2 ఓన్లీ. లా 11థ్ మిస్ అయినట్టుంది. ఇట్స్ ఓకే. 12థ్‌కి 2 అండ్ 3 ఓన్లీ. 13కి 1, 2, 6 ఓన్లీ. 14కి 2, 3 అండ్ 4 ఓన్లీ. 15th బోత్ 1 అండ్ 2. 16 1. 17 2 and 3 only. 18th all the above. 19th 1 and 2 only. 20 2 and 3 only. 21 1 and 2 only. 22 1 and 2 only. 23 all the above. 24 both 1 and 2. 25 all the above. 26 ఒకటి మిస్ అయింది. ఇట్స్ ఓకే. 27 1 and 2 only. 28 1 2 3 4 5 6. 29 all the above. 30 1 and 3 only. 31 all the above. 32 1 and 3 only. 33 all the above. 34 2 and 3 only. 35 Mediterranean. 36 3 4 5 6 7 8 only. 37 1 and 3 only. 38 1 and 2 only. 39 1 and 2 only. 40 1 2 and 4 only. 42 all the above. 43 1 only. 44 1 2 3 only. 45 1 and 2 only. 46 1 and 2 only. 47 1 and 2 only. 48 2 and 3 only. 49 2 3 and 4 only. 50 వచ్చేసి 1 and 2 only. ఓకేనా. సో ఈ క్వెషన్స్ అన్నీ కూడా ఈ 50 క్వెషన్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ సెక్షనల్ టెస్ట్ సిరీస్ అనమాట. మనకి వీటి యొక్క సొల్యూషన్స్ ప్రతి ఒక్క దానికి కూడా డీటెయిల్డ్‌గా మనకి సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది మన స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మన టెస్ట్ సిరీస్‌లో ఉంటాయండి. మీలో ఆల్రెడీ టెస్ట్ సిరీస్ రాసేసి ఉంటే ఓకే. ఈ క్వెషన్స్ మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఒకవేళ రాయలేదు మాకు హెల్ప్ అవుతుంది అనుకుంటే యూ కెన్ డెఫినెట్‌లీ బై ఇట్ అనమాట. సో ఇది మన టెస్ట్ పోర్టల్ అండి. అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో మీకు ఆ పీడిఎఫ్‌లో అంటే మీకు అన్ని ఏదన్నా అక్కడొకటి మిస్ అవుతుంది. బట్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో చూసుకోవాలంటే ఎలా వస్తుందంటే సొల్యూషన్ మనకి ఇలా క్వెషన్ ఉంటుంది. కింద ఆన్సర్ ఉంటుంది. తర్వాత సొల్యూషన్ ఉంటుందన్నమాట. మీరు ఏ క్వెషన్ చూజ్ చేసుకున్నా గానీ క్వెషన్, ఆన్సర్ అలాగే సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుందన్నమాట మనకి. ఓకేనా. కొన్ని గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్స్‌వి ఉంటాయి. వాటి రిఫరెన్స్ ఇచ్చినవి ఉంటాయి. కొన్ని న్యూస్‌వి ఉంటాయి. అలా మనకి ప్రతి ఒక్క దానికి క్వెషన్, సొల్యూషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఏదైతే ఉందో మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్‌లో ఇచ్చిన 30 టెస్ట్ సిరీస్ ఇచ్చామండి. దాంట్లో 16 సెక్షనల్ ఉన్నాయి. 14 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు ఉన్నాయండి ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే. సో దీంట్లో మనం చూసుకోవచ్చు హిస్టరీ ఆల్రెడీ 4 అప్‌లోడ్ అయినాయి. సొసైటీ 4 అప్‌లోడ్ అయినాయి. మెంటల్ ఎబిలిటీస్ 4 అయిపోయినాయి. జియోగ్రఫీ 4 అయిపోయినాయి. కరెంట్ అఫైర్స్ కూడా 4 అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు స్టార్ట్ అయిపోయినాయండి. సో ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు కూడా మనము మొత్తం కలుపుకొని కరెక్ట్‌గా 22 ఫిబ్రవరి కల్లా మన టెస్ట్ షెడ్యూల్ అయిపోతుంది. అప్పటిలోపు మీరు 100కి 100%గా ఫోకస్డ్‌గా మీరు టెస్ట్ సిరీస్ రాసి సొల్యూషన్స్ అన్నీ కూడా బట్టి పట్టినా ఖచ్చితంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అవుతారు. బికాజ్ చాలా క్వెషన్ పేపర్‌లో ఆ స్టాండర్డ్స్ అనేవి మీరే చూస్తున్నారు కదండీ. మనకి ఎక్కడ కూడా ఏదో బయట అకాడమీస్ లాగా టెస్ట్ సిరీస్ అని పేరు చెప్పి వన్ లైన్ ఏదో ఇచ్చేసాంలే మనం నామకే వాస్ అన్నట్టుగా వన్ లైనర్స్ ఇచ్చే టైప్ కాదండి మనము. ఏది చేసినా ప్రాపర్‌గా ఉంటది. ఈ టెస్ట్ సిరీస్ మీరు రాయండి 100కి 100% మీరు
డెడికేటెడ్‌గా ఎఫర్ట్స్ పెట్టేసి రాస్తే మీకు ప్రిలిమ్స్‌లో చాలా క్వెషన్స్ తగులుతాయి మన టెస్ట్ సిరీస్ నుంచి. ఓకేనా? సో, థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్. అండ్ వన్ మోర్ థింగ్ టెస్ట్ పీడిఎఫ్‌లు గూడా ఉన్నాయండి. సో, మీరు ఏదైతే టెస్ట్‌లు రాస్తారో వాటి పీడిఎఫ్‌లు అన్నీ గూడా ఉన్నాయి. దే ఆర్ 100% డౌన్‌లోడబుల్. దే ఆర్ 100% ప్రింటబుల్. ఓకేనా? యెస్.